ఈరోజు అందరినీ ఆశ్చర్యపరుస్తూ అతి నిరాడంబరంగా పవన్ కళ్యాణ్ ఎస్జే సూర్యాల సినిమా మొదలైంది అన్న వార్తలు వస్తున్నాయి. శరత్ మరార్ కొత్త ఆఫీస్లో ఎలాంటి సందడి లేకుండా ఈ సినిమా పూజా కార్యక్రమాలు అతి నిరాడంబరంగా జరిగాయి. ఏ కార్యక్రమానికి అతిథులుగా ఎవరిని ఆహ్వానించలేదు. కనీసం మీడియాకు కూడా వర్తమానం పంపకుండా ఈ కార్యక్రమాన్ని సింపుల్ గా నిర్వహించి అందరికీ షాక్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్, దర్శకుడు ఎస్జే సూర్య, శరత్ మరార్, ఎడిటర్ గౌతమ్ రాజులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తుంది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ పవన్ కళ్యాణ్ కు దేవుడు ఇచ్చిన తమ్ముడు నితిన్, తండ్రి సుధాకర్ రెడ్డి ఈ సినిమాకు క్లాప్ కొట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిన్న మొన్నటి దాకా ఈ సినిమాకు శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తాడు అని వార్తలు వచ్చిన నేపథ్యంలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి పవన్ కొత్త సినిమాకు గల సంబంధం ఏమిటి అన్న విషయమై ఫిలిం నగర్లో లోతుగా చర్చలు జరుగుతున్నాయి. ఎప్పటి నుంచో నితిన్ కు పవన్ తో సినిమా తీయాలి అనే కోరిక ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు శరత్ మరార్తో పాటు నితిన్ తండ్రి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా పవన్ పక్కన నటించేందుకు ఒక కొత్త అమ్మాయికి అవకాశం ఇస్తున్నట్లు టాక్. ఈ సినిమా దర్శకుడు ఎస్జే సూర్య ఈ మధ్యనే ముంబై వెళ్లి కొంతమంది కొత్త అమ్మాయిలతో ఇంటర్వ్యూలు చేయడమే కాకుండా కొన్ని ఫోటో సెషన్స్ కూడా నిర్వహించినట్లు తెలుస్తుంది. మే నెల నుండి నిర్విరామంగా ఈ షూటింగ్ నిర్వహించి వీలైనంత తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాను పూర్తి చేయాలి అన్న పట్టుదలతో పవన్ ఉన్నట్లు టాక్. సర్దార్ ఇచ్చిన పరాభవం తర్వాత నిర్మించబడుతున్న ఈ సినిమాపై ఎటువంటి భారీ అంచనాలు పెంచుకోకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని పవన్ ఎత్తుగడ అన్న మాటలు వినిపిస్తున్నాయి. పవన్ మధ్యలో తన మూడ్ మార్చుకోకుండా ఈ సినిమాను ఎంత తొందరగా పూర్తి చేయగలడో చూడాలి. అనసూయ రామలింగం. ఆనంద్ విహారీ. అదే